ఈరోజు మీకు అందరికి తెలుసు మనకి మోందా తుఫాన్ నిన్ననే పోయింది. దానివల్ల ఈ కాలనీలో ఇక్కడ పార్లపల్లిలోని ఎస్టీ కాలనీలో ఒక ముందుగా మన అధికారులు నాయకులు అందరూ కలిసికట్టుగా పనిచేసి ఈ గ్రామస్తుల్ని, ఈ లోతట్టు ప్రాంతంలో ఉన్న గ్రామస్తుల్ని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సహకారంతో ఆయన ఆల్రెడీ అందరికీ ఇనిషియేటివ్ చేశాడు. కాబట్టి మనమంతా ముందు జాగ్రత్త అధికారులు కానీ నాయకులు కానీ అందరం కలిసి వీళ్ళని తీసుకుపోయి రీహాబ్లో పెట్టడం వల్ల ఈరోజు ఒక ఇద్దరు ప్రాణాలు మనం కాపాడాం, ఎంతోమంది ప్రాణాలు కాపాడామని చెప్పి అనుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ గోవిందయ్య వాళ్ళ ఇల్లు మనం వీళ్ళని అక్కడికి మార్చంగానే ఈ ఇల్లు స్లాబ్ అంతా పడిపోయింది. ఈ కాలనీలో ఉన్న ఎస్టీ హౌసెస్ అన్నీ కూడా ఈ మాదిరే ఉన్నాయి, అదే పొజిషన్లో ఉన్నాయి. స్లాబ్లు ఎప్పుడెప్పుడు పడిపోతాయా అన్నట్టున్నాయి. కాబట్టి వీళ్ళందరికీ ఇది మనము కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. కలెక్టర్ గారు ఇమీడియట్గా స్పందించి ఈ ఇల్లు మొత్తం శాంక్షన్ చేశారు. ఇక్కడున్న ఈ 22 ఇల్లు శాంక్షన్ చేసి ఆల్రెడీ హౌసింగ్ పీడీ గారికి, ఎంఆర్ఓ గారికి అందరికీ తెలియజేయడం జరిగింది. అదే కాకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ తుఫాన్ ని మొత్తం పర్యవేక్షించి రాత్రి ఎవరైతే రీహాబ్స్ లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రతి కుటుంబానికి 3000 లెక్కన 25 కేజీలు బియ్యము, 1 కేజీ కందిపప్పు, అలాగే 1 కేజీ నూనె, 1 కేజీ ఎర్రగడ్డలు, 1 కేజీ ఉల్లగడ్డలు, అదే విధంగా 1 కేజీ కందిపప్పు ఇవన్నీ కూడా ఇస్తున్నారు. ఎవరైతే అక్కడ ఉన్నారో ఎంఆర్ఓలకు అందరికీ కూడా ఆల్రెడీ ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది. ఎవరైతే రీహాబ్స్ లో ఉన్నారో వాళ్ళందరికీ ప్రతి కుటుంబానికి ఇవి అందజేస్తాం. అదేవిధంగా మీరందరూ మేము కలెక్టర్ గారితో మాట్లాడి ఆల్రెడీ డెసిషన్ తీసుకున్నాం కాబట్టి ఇల్లు మళ్ళీ కట్టిస్తున్నాం కాబట్టి మీకు తాత్కాలికంగా ఇక్కడ ఒక షెడ్ లాగా ఏర్పాటు చేస్తాం. దాంట్లో మీరందరూ ఉంటే ఇమీడియట్ గా మళ్ళీ వర్షాకాలం వచ్చేటప్పటికైనా మీకు ఇబ్బంది లేకుండా ఇల్లు కట్టిస్తామని చెప్పి ప్రభుత్వం తరఫున సీఎం చంద్రబాబు నాయుడు గారి తరఫున కలెక్టర్ గారు అందరూ యాక్సెప్ట్ చేసి ఇచ్చారు. కాబట్టి మీరందరూ ఇక్కడ మేము 2-3 రోజుల్లో షెడ్లో వేస్తాము. అక్కడ మీరందరూ మారిపోతే ఈ ఇల్లులు స్టార్ట్ చేసుకుంటాం.